ఈ మధ్యన నాకు కొందరు నాకు నాతో మాట్లాడేవారు కొందరు ప్రవచనకారులు. ఆ, స్త్రీ ఆడపిల్లలు లేకపోతే తల్లి తండ్రికి సద్గతి లేదు అని చెబుతున్నారండి. ఆ, అది కరెక్టేనా? మగపిల్లలు ఉంటే సరిపోదని చెబుతున్నారు. ఇంతకుముందేమో మగపిల్లలు లేకపోతే సద్గతి లేదని విన్నాము, మీరేంటి అన్నారు. ఏమైనా చెయ్యండి అంటే నేను ప్రమాణం లేకుండా చెప్పను. దేవి భాగవతంలో ప్రమాణం ఉంది, దాన్ని వెతికి పట్టుకున్నాను. దేవి భాగవతంలో ఒకసారి కాదు, 8 సార్లు అపుత్రస్య గతిర్నాస్తి అనేటటువంటి మాటని వాడి ఉన్నాడు వ్యాస మహర్షి. మొదటిసారి ఎక్కడంటే, నేను శ్లోకం రెఫరెన్స్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇది గీతా ప్రెస్ వారు ప్రచురించిన దేవి భాగవతం పుస్తకంలో ఉంది. మొదటి స్కంధంలో 4వ అధ్యాయంలో 15వ శ్లోకము. ఇది వ్యాస మహర్షి తనకి కొడుకులు లేరే అని బాధపడతాడు. ఆయన చెప్తాడు ఈ శ్లోకాన్ని. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ పుత్రాదన్యతరం నాస్తి పరలోకస్య సాధనం. పుత్రులు లేని వాళ్ళకి గతే లేదు. ప స్వర్గో నైవచ నైవచ, స్వర్గం లేనే లేదు, స్వర్గం కుదరదు. అలాగే పరలోకస్య సాధనం, పరలోకానికి వెళ్ళాలంటే సాధనం ఏంటంటే పుత్రాత్, పుత్రులు తప్పించి అన్యతరం నాస్తి, ఇంకొక సాధనమే లేదు. ఎవరికైనా స్వర్గం కావాలంటే పుత్రులు లేకపోతే ఇంకొక సాధనము లేదు అని వ్యాస మహర్షి చెబుతున్నాడు. తర్వాత 1వ అధ్యాయంలోనే 1వ స్కంధంలోనే 4వ అధ్యాయంలోనే 28వ శ్లోకంలో కూడా మళ్ళీ వ్యాసుడే పాపం ఆయన ఆలోచిస్తున్నాడు, నాకు ఎలా పిల్లలు పుడతారు, నాకు భార్య లేదు, ఎలా పిల్లలు పుడతారని చాలా బాధపడి దానికి మళ్ళీ ఆలోచించాడు. అపుత్రస్య గతిర్నాస్తి న సుఖం మానసేయత తదర్థం దుఃఖితస్యాహం చింతయామి పునః పునః. పుత్రుడు లేకపోతే గతి లేదు, నాకు మనసులో సుఖం లేదు, అలాగే దానికోసం అని చెప్పి దుఃఖిస్తున్నాను నేను. ఎప్పుడు తిరిగి తిరిగి చింతయామి, తిరిగి పునః పునః తిరిగి తిరిగి చింతపడుతున్నాను నేను అన్నాడు. అలాగే మళ్ళా 1వ స్కంధంలోనే 14వ అధ్యాయంలో 29వ శ్లోకము. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నేవచ నేవచ తస్మాత్ పుత్ర మహాభాగా కురుస్వ అద్య గృహాశ్రమం అని ఎవరికి చెప్పాడు? ఆయన తన కొడుకు శుక మహర్షికి చెప్పాడు. నీకు పిల్లలు లేరయ్యా, పిల్లలు లేకపోతే ఆ, నీకు గతి లేదు, నా స్వర్గం లేదు. అంచేత ఓ మహాభాగా అదృష్టవంతుడైన మా గొప్పవాడ, పుత్రులు కావడం కోసం వచ్చి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అని. అయితే శుకుడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడని చాలా మందికి తెలియదు. ఆయన 4 కొడుకుల్ని కన్నాడు శుక మహర్షి. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. శుకుడు ఘోటక బ్రహ్మచారి అంటుంటారు, కాదు, అది దేవి భాగవతంలో ఉంది, ఎవరైనా సరే చదవచ్చు. ఇది 1వ స్కంధంలోనే ఉంది. అందుకని కురుష్వాద్ అద్య గృహాశ్రమ, ఈ రోజునే నువ్వు గృహస్థాశ్రమాన్ని తీసుకో అని చెప్పి వ్యాస మహర్షి తన కొడుకుకి చెప్పాడు. అలాగే తర్వాత 2వ స్కంధంలో 4వ అధ్యాయంలో 32వ శ్లోకం. ఇది శంతనుడు. శంతనుడు తన కొడుకులు లేరని బాధపడ్డాడు. ఆయనకి గంగాదేవిని పెళ్లి చేసుకున్నాక ఏడుగురు ఏడుగురు కొడుకులు పుట్టారు. ఏడుగురు కొడుకులు పుట్టాక ఏడుగురిని ఆవిడ గంగా నదిలో ముంచేసింది. 8వ పుత్రుడు పుట్టినప్పుడు, ఆయన దేవవ్రతుడు పుట్టినప్పుడు ఆయన్ని కూడా తీసుకుపోతుంటే అడ్డుపడ్డాడు. ఏమని అడ్డుపడ్డాడు? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే వేద విదో విదుః తస్మాదద్య వరారోహే ప్రార్థయాం యష్టమాం సుతం. ఆ పుత్రులు లేకపోతే గతిర్ లేదు. స్వర్గం గురించి తెలిసిన వాళ్ళు ఈ మాట చెబుతారు. స్వర్గే వేద విదో జన, వేద విదో, వేదం తెలిసినటువంటి వాళ్ళు జనులు ఇది చెబుతారు ఈ మాట. అంచేత వరారోహే, నీకు వరం వల్ల వచ్చినటువంటి మొహం అది ఆవిడది. మహా అందమైనటువంటి దానా, అందమైన మొహం ఉన్నటువంటి దానా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకు అష్టమసుతుడు, వీడిని నాకు వదిలిపెట్టు అని శంతనుడు గంగాదేవిని కాళ్ళు పట్టుకు బతిమాలాడు. తెలిసినా కానీ గంగాదేవి కనుక, నాకు ఇష్టం లేనిది చేయమన్నావు, నేను చేసి దాపేవంటే వెళ్ళిపోతానన్నా సరే అని చెప్పి ఈ మాట చెప్పి, పుత్రులు లేకపోతే నాకు గతి లేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏడుగురిని ముంచేశావు ఇంతవరకు, ఎందో వాడు వీడినైనా మిగిల్చు అని గంగాదేవిని ప్రాధేయపడ్డాడమ్మా. అలాగే 2వ స్కంధంలోనే 6వ అధ్యాయంలో 46వ శ్లోకం.
ఇది పాండురాజు గారు. ఆయన పాండురావు ఉంది. ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఒక లేడి రూపంలో ఉన్న ఋషిని బాణం వేసి కొట్టడంతో ఆయన భార్యలతో కలిస్తే నీకు మరణం అని శాపం పెట్టాడు. పెట్టిన తర్వాత రాజ్యాన్ని వదిలేసి అడవిలో మకాం పెట్టాడు. పెట్టాక ఆయనకి కూడా ఇది కష్టం వచ్చింది. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతం పరంతప ఏనకేన అప్యుపాయేన పుత్రస్య జనంచరేత్. పుత్రులు లేకపోతే గతే లేదు. స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదు. ఓ మా, పరంతప పరంతప అంటే శత్రువుల్ని తపింపజేసేటటువంటి వాడా. అంచేత ఏదో ఒక ఉపాయం, ఏనకైన అప్యుపాయేన, ఏనకైనా ఏదో ఒక ఉపాయంతో పుత్రస్య జననం చరేత్, పుత్రుల్ని పుట్టించడం కావాలయ్యా. ఎలాగో అలా పుత్రుల్ని పుట్టించుకోవాలి అని పాండురాజు అన్నాడు. అని తర్వాత కుంతీదేవికి, కుంతీదేవితో చెప్తే, కుంతీదేవి నాకు ఒక ఇది తెలుసు మంత్రం, ఈ మంత్రంతో దేవతలు వచ్చి పిల్లల్ని ఇస్తారు అంటే కనమన్నాడు. ఆవిడ ముగ్గురిని కంది, మాదిరి ఇద్దరిని కంది, ఐదుగురికి తండ్రి అయ్యాడు. ముగ్గురిని ఎందుకు కన్నాడు? మొదటి ధర్మరాజు గారు ఒకటి, ధర్మ సంతానం ఒకటే అంటూ ఉంటారు చాలా ప్రవచనకారులు టీవీల్లోకి వచ్చి. ఒకటి కాదు, ముగ్గురు కొడుకులు ఉంటేనే పితృరుణం తీరుతుంది. ఒక కొడుకుతో పితృరుణం తీరదు. ముగ్గురు కొడుకులు ఉండాలి. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ముగ్గురు కొడుకులు ఉంటేనే మీ పితృరుణం తీరుతుంది, లేకపోతే తీరదు. మరి ఇది రెండే ఉన్నాయి, ఏం చేయాలి? మూడోది ఎలాగోలో చేయాలి. అంటే పుత్రులు పుట్టించకుండా పుత్రులు కలిగేటట్టు చేయొచ్చు అంటే ఉపాయాలు ఉన్నాయి. ఒకటి దత్తత తీసుకోవచ్చు. రెండోది చాలా సులభమైనది, పబ్లిక్ ప్లేస్లో వృక్షాన్ని పెంచితే కూడా మీకు పుత్రుడి కిందే లెక్క. ఇంకా ఉన్నాయండి, ఎవరికైనా కావాల్సి స్పెషల్గా అడిగితే చెబుతాను. అలాగే 7వ స్కంధంలో 9వ అధ్యాయంలో 52వ శ్లోకం. ఇది ఎవరు? యవనాశ మహారాజు గారు, ఎంపరర్ యవనాశుడు, శ్రీరామచంద్రుడికి పూర్వీకుడు ఆయన. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనేవచ నేవచ తస్మాత్ శోచామి విప్రేంద్ర సంతానార్థం భృశం తత. ఆయన దగ్గరికి ఒక ఋషి వస్తే అడిగాడు, అయ్యా నాకు పుత్రులు లేరు, పుత్రులు లేకపోతే గతి లేదు, స్వర్గం నైవచనేవచ, స్వర్గానికి వెళ్ళే ప్రశ్నే లేదు మగపిల్లలు లేకపోతే. అందుకేనా అది చాలా, తస్మాత్ శోచామి, నేను విచారిస్తున్నాను. విప్రేంద్ర, ఒక బ్రాహ్మణోత్తమ, బ్రాహ్మణుల్లోకి ఇంద్రులాంటి వాడా, నువ్వు నాకు ఎలాగో చెప్పు. సంతానార్థం భృశం తత, భృశం చాలా ఎక్కువగా సంతానం కోసం బాధపడుతున్నానయ్యా అని చెప్పి ఆయన దగ్గర, ఆయనకి కాళ్ళ వేళ్ళ పడి ఆయన దగ్గర ఉపాయం తీసుకుని ఆయన చెప్పింది చేసి పుత్రుల్ని కన్నాడు యవనాశుడు. అలాగే హరిశ్చంద్రుడు అన్నాడు. హరిశ్చంద్రుడు ఎవరు? విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు. ఆయన ఆయనేమన్నాడు? ఇది 7వ స్కంధము 14వ అధ్యాయం 30వ శ్లోకము. అపుత్రస్య గతిర్నాస్తి జానాసి ద్విజసత్తమ కస్మాత్ ఉపేక్షసే జానం దుఃఖం మమచ శక్తిమాన్. అపుత్రస్య గతిర్నాస్తి, నాకు తెలుసయ్యా, జానాసి నాకు తెలుసు, ద్విజోత్తమ, నాకు పుత్రులు లేకపోతే గతి లేదని తెలుసు. అంచేత నన్ను ఎలాగో అలాగ నువ్వు కాస్త కరుణించి నా శక్తిని, నా దుఃఖాన్ని పోగొట్టే శక్తి నీకుంది కాబట్టి ఎలాగోలా ఓ శక్తివంతుడా నా దుఃఖాన్ని పోగొట్టు, పిల్లలు కలిగే అటువంటిది ఇయ్యి అంటే ఆయన లోహితాసుని కనడానికి ఆ బ్రాహ్మణుడు ఆయనకి మంత్రాలు చెప్పి ఇచ్చాడు. అలాగే ఇంకొకటి ఇది కూడా ఉంది. ఇది అందులోనే 17వ అధ్యాయంలో 10వ శ్లోకం మళ్ళా ఆయనే, హరిశ్చంద్రుడే. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నేవచ నేవచ భీతో అహం తేన వాక్యేన తస్మాత్తే హేళనం కృతం. అపుత్రస్య, పుత్రులు లేకపోతే గతే లేదు, స్వర్గం నైవచ నైవచ, అసలు పరిస్థితి లేదు, స్వర్గం కేసి చూసే అర్హత కూడా లేదు. భీతోహం, దాంతో భయపడిపోతున్నాను నేను. హరిశ్చంద్రుడు అంతటి వాడు, నేను భయపడిపోతున్నాను అన్నాడు. ఎందుకని? పిల్లలు లేరని. ఆయన చక్రవర్తి, భూప్రపంచాన్ని, భూగోళాన్ని అంతటినీ పరిపాలించినటువంటి చక్రవర్తి. ఆయనకి భయం ఏమిటి? విశ్వామిత్రుడి కోసం తన్ను తను అమ్ముకున్నాడు, భార్యను అమ్మాడు, కొడుకుని అమ్మాడు, కాటి కాపరి కింద పనిచేశాడు. ఆయన అన్నాడు, ఆయన భయం ఎందుకు వేసింది? కొడుకులు లేరని భయం వేసింది. చెప్పండి, మీరు కొడుకులు లేరని దేవి భాగవతంలో ఉంది, మీరు ఎవరైనా వెతుక్కోవచ్చు ఈ శ్లోకాలు. తేన వాక్యం తస్మాత్తే హేళనం కృతం, అందువల్ల నేను హేళనానికి నన్ను నేనే హేళన చేసుకుంటున్నానయ్యా.
అని చెప్పి హరిశ్చంద్రుడు అన్నాడు. మరి పుత్రులు లేని వాళ్ళకి ఏం చేయొచ్చు? పుత్రులు లేని వాళ్ళకి చాలా ఉపాయాలు ఉన్నాయి. ఒక కొడుకును కొనుక్కోవచ్చు. అందుకే మన దాంట్లో కొడుకుని అమ్మారు అని వస్తూ ఉంటుంది. కొడుకును కొనుక్కోవచ్చు. అలా లేదంటే అనాథ శరణాలయం కాదు కానీ మీకు సరైనటువంటి కుల నుంచి తెచ్చుకోవాలి. ఒకళ్ళు ఎవరినైనా కనమని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చో, ఇంకోటి ఇచ్చో, ఇంకోటి ఇచ్చో మీరు తీసుకోవాలి. అందరికంటే బెస్ట్ ఎవరంటే మీ కూతురు కనుక ఉన్నట్టయితే కూతురు కొడుకుని దత్తత తీసుకోవాలి. కూతురు కొడుకుని దత్తత తీసుకోవాలి. కూతురు దగ్గర ఉంచకూడదు. దత్తత తీసుకున్న కొడుకుని నువ్వు పెంచాలి. ఆస్తిని ఆస్తిలో భాగం పూర్తి భాగం అతనికి ఇవ్వాలి కొడుకుకి. అలా చేసినప్పుడే కుదురుతుంది. దత్తత తీసుకోవచ్చు ఎవరినైనా. కొనుక్కోవచ్చు కొడుకుని. లేదంటే ఈ బోలెడు ట్రీట్మెంట్లు వచ్చాయి ఇప్పుడు. ఆ ట్రీట్మెంట్లు సంతానోత్పత్తికి క్లినిక్లు కూడా వచ్చాయి. అది తీసుకోవచ్చు. ఇది ఈ మధ్యనే బాగా చదువుకున్న కుటుంబాల్లో, ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో ఈ మెట వేదాంతం, చార్వాక మతం ఎక్కువైంది. నాకు తెలిసిన ఒక మేస్త్రి నాకు మా మా నాకు ఇల్లు కట్టి పెట్టాడు అతను. 5గురు కూతుళ్ళని కన్నాడు ఒక్క కొడుకు కోసం. 6వ సంతానం అతనికి కొడుకు కలిగాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. అది వేరే సంగతి. కొడుకులు లేకపోతే ఇద్దరితోటి కొడుకులైతే ఏమి, కూతుర్లైతే ఏమి చాలామంది ఉన్నారు. అది అమాయకత్వము, తెలియంతనమును. ఇది దానికి ఎక్కడైనా సరే కొడుకులు లేకపోతే స్వర్గం వచ్చేస్తుందని ఎటువంటి పురాణ ఇతిహాసాల్లోనూ ఎక్కడా ప్రమాణం లేదు. వేదాలని ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. ఎవరు పడితే వాళ్ళు పైకి వేదాలని పైకే చదవకూడదు. పైకి వినపడేలాగా వాళ్ళ ఇంట్లో తప్పించి. అంచేత దాని ప్రమాణం మనకి చెప్పడానికి కుదరదు ప్రపంచానికి. ఇది ఎవరైనా వెరిఫై చేసుకునే ప్రమాణం. దేవి భాగవతం నేను స్కంధము, అధ్యాయము, శ్లోకం నెంబర్ కూడా ఇచ్చాను మీకు. గీతా ప్రెస్ వాళ్ళది మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. చాలా తక్కువ రూ. 350, రూ. 400 వచ్చేస్తుంది. వెరిఫై చేసుకోండి. పిల్లలు లేరు, ఏం చేయాలి? ఇద్దరికించి కంటలా లేనప్పుడు ఇంకొక ఎవరికైనా చేయొచ్చు. మీరు ఎవరికైనా ఒడుగు చేస్తే కొడుకు అవుతాడు మీకు. కొడుకు చేస్తే చాలు అతనికి మీరు తండ్రి కిందే లెక్క. పెంచి ఇంకా మంచిది. కొనుక్కోవచ్చు. లేదంటే చెట్లు పెంచండి. మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో చెట్టు పెంచాను నేను. మామిడి తోట వేసాను, నాకు 60 మంది పిల్లలు కుదరదు. ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి ఫలము ఇదంతా కూడా ప్రజలు అనుభవించేటట్టుగా ఉండాలి. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో నూతులు తవ్వించడం, చెరువులు ఏర్పాటు చేయడం, చలివేంద్రాన్ని రెగ్యులర్గా ప్రతి ఏడాది మెయింటైన్ చేయడం, ఇవి చేసినట్టయితే కూడా మీ కొడుకున్నట్టే. అవన్నీ మీ కొడుకిచ్చే ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా చెట్లు. మహాభారతంలో అనుశాసన పర్వంలో ఈ ప్రమాణం ఉంది. చెట్టు కొడుకుతో సమానము. చెట్టు కొడుకు ఏమి ఇవ్వగలడో చెట్టు అన్నీ ఇవ్వగలదు. అయితే అది నేను ముళ్ళ చెట్టు వేసాను, తుమ్మ చెట్టు కుదరదు. బొమ్మజముడు వేసాను కుదరదు. అది ఏదైనా కాస్త పళ్ళు ఇది నీడ ఇచ్చేటటువంటి వేప చెట్టు చాలా మంచిది. వేప చెట్టు వేయండి. అది మర్రి చెట్టు వేయండి. లేదంటే రావి చెట్టు వేయండి. ఈ బిల్వ చెట్టు వేయండి. ఇటువంటివి దేవతా వృక్షాలు కనుక మీరు పబ్లిక్ ప్లేసెస్లో రోడ్డు పక్కన కానీ ఇంకెక్కడైనా కానీ పెంచినట్టయితే అది చాలా మంచిది. అది పుత్రులతో సమానమే. గమనించగలరు. నమస్కారం.